నేను గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవుతాడని చెప్పి ఉన్నాను 3 నెలల క్రితం. నా వీడియోస్‌లో మీరు కావాలంటే చూడండి. ట్రంప్ గెలిచిన తర్వాత నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళుంటే చేసుకోమని చెప్పి ఉన్నాను. ప్రెజెంటు నెగెటివ్ ఎనర్జీ అంటే ఏంటి? పాజిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి? గతంలో చెప్పుకొని ఉన్నాం. పాజిటివ్ ఎనర్జీ అంటే తెలుగులో ధనాత్మక శక్తి. నెగెటివ్ ఎనర్జీ అంటే రుణాత్మక శక్తి. ఇది తెలుగులో వాడే పదాలియి. అలాగే మనకి ప్రస్తుతం భూమి మీద ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చాలా బ్యాడ్ ఎనర్జీస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎందుచేతంటే డిసెంబర్ నుంచి మనకి ఏప్రిల్ మే లోపల ఏదో భూమి మీద పెద్ద ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా చాలా మందకోడిగా ఉండటమే కాకుండా ఫైనాన్స్ క్రాషెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి బ్యాంకింగ్ రంగాల్లో. అలాగే ఇండియాలో కూడా రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఏ బిజినెస్ అయినా సరే డౌన్ఫాల్ ఉంటుంది, ఎక్కువ డౌన్ఫాల్ కనిపిస్తూ ఉంటుంది. అంటే డిసెంబర్ నుంచి 2025 ఎండింగ్ వరకు కూడా అలాగే కనిపిస్తుంది. అయితే మనం ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే ఇప్పుడు ప్రజెంటు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. అది ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎనర్జీని బట్టి చూస్తుంటే. కొన్ని కంట్రీస్ కూడా యుద్ధాల్లో పాల్గొని కొంత జన నష్టం జరుగుతానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది ప్రజెంట్ ఎనర్జీస్ చూస్తుంటే. అలాగే మనకి అంటే ఎంటైర్ వరల్డ్ చూసుకున్నట్లయితే డిసెంబర్ నుంచి ఏప్రిల్ మే నెల దాకా బ్యాంకులు ఫైనాన్స్ క్రైసిస్ జరిగే అవకాశాలు, కొన్ని బ్యాంకులు ఫైనాన్స్ క్రైసిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే బిజినెస్ చాలా మట్టికి ఉండకపోవచ్చు. 50%, 60% బిజినెస్ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగాల్లో. అంటే నేను చెప్పిన పీరియడ్లో డిసెంబర్ నుంచి మే నెల లోపల, అంటే ఎంటైర్ వరల్డ్ గురించి చెప్తున్నాను, అంటే ఎనర్జీస్ గురించి చెప్తున్నాను నేను. ఇది జ్యోతిష్యం కాదు, ఎనర్జీని బట్టి చెప్తున్నాను నేను. గతంలో నేను చెప్పి ఉన్నానంటే ఎనర్జీస్ పెట్టే చెప్పాను. ఆంధ్రప్రదేశ్ సీఎం మారతాడని చెప్పాను, గతంలో ట్రంప్ వస్తాడని చెప్పాను, తర్వాత బైడెన్ గురించి చెప్పాను, తర్వాత మొన్న కూడా ట్రంప్ వస్తాడని చెప్పాను. ఎనర్జీని బట్టే చెప్తున్నాను ఏది చెప్పినా నేను. అలాగే ఇండియాలో అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి అయితే మంచి గుర్తింపు, అలాగే ఆయన లైఫ్ ఫ్యూచర్లో 20 years దాకా రాజయోగం నడుస్తుంది. అంటే జ్యోతిష్యం కాదు, నేను చెప్పేది ఎనర్జీస్ ప్రకారం చెప్తున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో, అంటే ఆఫ్టర్ 4 years తర్వాత, 4.5 years తర్వాత పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతానికి కూడా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అలాగే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ అనేది పాతాళంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎనర్జీస్ని బట్టి చెప్తున్నాను నేను. అంటే రియల్ భూమి ఎక్కువ ఉండదు, అంతా గ్రాఫిక్ టైప్లో క్రియేట్ చేస్తున్నారు. అయినా సరే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎనర్జీస్ కూడా చూస్తుంటే రియల్ ఎస్టేట్ చాలా దారుణంగా పడిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఇండియాలో రేపు డిసెంబర్ 15 తర్వాత మే నెల లోపల చాలా ఆర్థిక సంబంధమైనటువంటి ఒడిదుడుకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు ఇండియాలో. అయితే ప్రతి వాళ్ళు కూడా డబ్బుని దాచుకుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా డబ్బుని దాచుకుని కొద్దిగా పొదుపుగా వాడుకుంటే మంచిదని నా అభిప్రాయం ఇది. అలాగే ప్రజెంట్ మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం. అది ఇంకా పీక్కి చేరుకునే అవకాశాలు ఉన్నాయి రేపటి నుంచి. అది ఎంత పీక్గా చేరుకుంటాయంటే అణుబాంబులు వేసే వరకు కూడా వెళ్తానికి ఆస్కారం ఉంది. అంటే ఎనర్జీస్ అలా కనిపిస్తున్నాయి. అలాగే ఎంటైర్ వరల్డ్ మొత్తం చూసుకున్నట్లయితే ఎకానమీ పరంగా అయితే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది వరల్డ్. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా, మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బుని పొదుపుగా వాడుకుంటే మంచిదని నా అభిప్రాయం. అలాగే యుఎస్లో కూడా ఎవరికైనా డబ్బులు ఉంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా పొదుపు మార్గాల్లో వాడుకుంటే వాళ్ళకు కూడా మంచి జరుగుతానికి ఆస్కారం ఉంది.